మాస్క్ దొరకలేదు, స్పెట్స్ ఓకే. ముక్కుని ఎలాగ సేవ్ చేసుకున్నాను, కళ్ళనైనా కొద్దిగా సేవ్ చేసుకుందామని స్పెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. కరోనా రాదు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే అని చెప్పిన ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంట్రో ఇమ్మంటారా? వద్దు, ఓ గ్యాప్ ఇచ్చారా? ఇంతకుముందు ఇచ్చినవి మళ్ళీ తిరుగుతూ మర్చిపోయాను. ఏ సినిమా అయినట్టయినా మేము చాలా కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, ఫ్యామిలీలో చేసాం, పిక్నిక్లా చేసాం. ఎన్ని మాట్లాడినా సరే మాట్లాడాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉందని నేను చూసినప్పుడు నమ్మాను. సో అమర్ గారికి, అలాగే ఎంసీ రాజు గారు నిర్మాత, ఆయన మన మధ్య లేరు, అంటే అమెరికాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, బహుశా లైవ్ చూస్తుండొచ్చు ఆయన. ఆయన అలాగే ఇటలీ మ్యూజిక్ టింటో ఆయన పేరు ఫ్లావియో. ఫ్లావియో. మనకి తెలిసిన హాలీవుడ్ పేర్లు తక్కువ కాబట్టి ఫ్లావియో అంట. ఆయనది చాలా, ఆయన సంగీతం బాగా ఇంటెన్స్ అంటే రొమాన్సిక్ కాదండి, ఇంటెన్స్ అంటే తీవ్రమైన, డీప్, లోతు, ఇలాంటి పదాలు తెలుసు నాకు. గాఢమైన లోతైన అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనతో ట్రావెల్ చేస్తే సినిమా అంతా మనం ట్రావెల్ చేసేలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మారుతి గారు చూశారు, మారుతి గారు చూసిన వెంటనే నాకు చూపించాను. నిఖిల్ ఫస్ట్ సినిమా లాగా, అంటే తనకు ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఇందులో పెట్టి, అలాగే ప్రభాకర్ గారు ఇందులో మంచి రోల్ చేశారు. ఇతర ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఒక నిజమైన సంఘటనలు మనం చూస్తున్నాం.